హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక హెయిర్ కేర్ టిప్ చెప్పేస్తాను అనమాట. సో నాకు హెయిర్ కేర్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయిల్ పెట్టే, నాకు తెలిసి అప్పుడప్పుడు ఎప్పుడన్నా హెడేక్ ఉంటే మాత్రం ఆయిల్ ఈ ఇయర్లో లాస్ట్ డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ వరకు నేను ఆయిలే పెట్టలేదు. సో ఎందుకు పెట్టలేదు ఇంకా చెప్తాను మీకు. ఆయిల్ పెట్టలేదు చాలా, మధ్యలో నాకు తెలిసి ఐ కెన్ కౌంట్ అనమాట. సో 2-3 టైమ్స్ పెట్టుంటాను హెడేక్ హెవీగా ఉన్నప్పుడు మాత్రమే. సో ఎందుకు పెట్టలేదంటే నేను లాస్ట్ నవంబర్ అనుకుంటాను, లాస్ట్ నవంబర్లో నేను హెయిర్ కెరటిన్ అయితే చేసుకున్నాను. హెయిర్ కెరటిన్ వల్ల నాకైతే హెయిర్ ఫాల్ అయితే అవ్వలేదు. సో ఫస్ట్ నోట్ అయితే హెయిర్ ఫాల్ నాకు అవ్వలేదు అనమాట. సో దానివల్ల అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఉంటుంది కదా, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో అయితే ఒక సింపుల్గా హెయిర్ కేర్ రెమెడీ అనమాట. సో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీరు హెయిర్ కేర్ చేసుకోవాలా, టైం లేదు అనే వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట. దీనివల్ల మనకి హెయిర్ బూస్ట్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో నా హెయిర్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది కదా కెరటిన్ చేసి. సో నార్మల్ హెయిర్కే వచ్చేసింది. సో మినిమం 6 months మనకు వాళ్ళు ఇచ్చిన షాంపులు అవన్నీ వాడితే 6 months ఉంటుంది. లేకపోతే నార్మల్ స్టే మన హెయిర్కి దీనికే వచ్చేస్తుంది అని చెప్పారు. నేనైతే చెప్తాను నేను ఆ షాంపులే వాడాలనా లేదా అనేసి. సో దానికి నెక్స్ట్ వీడియో అబౌట్ కెరటిన్ నేను చెప్తానమాట. నా హెయిర్ కింద భాగం వరకు చూస్తున్నారా, ఇక్కడ కింద వరకు షైనింగ్ ఉంది. పైన నార్మల్ నా హెయిర్ ఎలా ఉందో కర్లీ హెయిర్ కొంచెం బౌన్సీగా ఉంటుంది, నాకు థిక్గా ఉంటుంది నార్మల్గా. సో కెరటిన్ చేయడం వల్ల అయితే కింద అయితే ఫ్లాట్ అయిపోయింది అనమాట. సో ఒకసారి నేను వెనక్కి వేసి చూపిస్తాను. సో ఇది నా హెయిర్ అనమాట. సో ఇదైతే నా హెయిర్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ దీనివల్ల చెప్పాను కదా మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది, డాండ్రఫ్ తగ్గుతుంది అనేసి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే నేను అలోవెరా తీసుకొని రావడానికి నేను ఒక ప్లాంట్ వేసుకొని ఉన్నాను. ఒక చిన్నది తెచ్చి నాటాను బకెట్లో. అయితే అది అయితే పెద్దది, ఇంక పక్కన ఎక్కువ ప్లాంట్స్ వచ్చేస్తాయి అలోవెరా. సో మీకు రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎవ్రీ వీక్ మీకు దాన్ని తీసుకుంటూ ఉంటే వస్తూనే ఉంటాయి అన్నమాట. సో నేను అయితే ఒక చెట్టు వేసుకున్నాను. మీకు ఇన్ కేస్ అట్లా ఫెసిలిటీ లేదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే అలోవెరా జెల్ సపరేట్గా అమ్ముతారనమాట. సో అది తీసుకోవచ్చు న్యాచురల్గా మీకు అవైలబుల్లో లేదు అంటే. సో ఇప్పుడు నేనైతే జెల్ తీసుకునేసాను. ఇంకా ఆ జెల్ ఒక కప్లో వేసుకొని కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి డాడీ తెచ్చిన కోకోనట్ ఆయిల్ శబరిమల నుంచి. ఇన్ కేస్ అది లేకపోతే యూజువల్ కోకోనట్ ఆయిల్ కూడా ఇవి వాడుకోవచ్చు. అండ్ అది డాడీ శబరిమల నుంచి తెచ్చారనమాట ఒకసారి. దాంట్లో ఏంటంటే అన్ని ఏర్లు అవన్నీ ఉంటాయి. సో అవి మన హెయిర్కి చాలా మంచిది. సో ఆయిల్ దాంట్లో ఆ బాటిల్లో కోకోనట్ ఆయిల్ పోసి పెట్టేస్తాను. ఎప్పుడన్నా కావాలంటే యూజ్ చేసుకుంటాను అనమాట. సో దాంట్లో ఆ రెడ్ కలర్ ఆయిల్ ఇప్పుడు చూసారు కదా, సో దాంట్లో అలోవెరా, సో ఇది అలోవెరా జెల్ తీసి దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకునేది. మీరు మిక్సీలో వేసుకోవచ్చు, నేను అది మీకు చూపిస్తాను. సో ఇది ఒక టైప్ ఆఫ్ రెమెడీ, ఇన్స్టెంట్గా అనమాట. లాంగ్ ప్రాసెస్ కాకుండా జస్ట్ సింపుల్గా అయితే ఇట్లా చేసుకోవచ్చు. మీకు ఇంకా దీన్ని హెయిర్కి నేను పెట్టుకునేస్తాను. బాగా మసాజ్ చేసుకోవాలి స్కాల్ప్కి, మెయిన్గా మన స్కాల్ప్కి అయితే మసాజ్ చేసుకోవాలా. ఇప్పుడు అదే చేస్తున్నాను. తర్వాత హెయిర్ వాష్ చేసుకునేస్తాను. అండ్ మీకు హెయిర్ వాష్ టిప్స్ అన్ని కూడా మీకు చెప్తాను అనమాట. హెయిర్కి అయితే బాగా అప్లై చేసుకునేస్తున్నాను ఇప్పుడు. సో మీరు స్కాల్ప్కి బాగా కాన్సన్ట్రేట్ చేయండి. హెయిర్ లెంత్ కన్నా మన హెయిర్ గ్రోత్ అయితే స్కాల్ప్ నుంచి గ్రో అవుతుంది. మన స్కాల్ప్ హెల్తీగా ఉందంటే హెయిర్ కూడా బాగా హెల్తీగా ఉన్నట్టే అనమాట. బికాస్ హెయిర్ ఫాల్ డాండ్రఫ్ వల్ల కూడా అవుతుంది. హెయిర్ వాష్ అయితే చేసుకొని వచ్చేసాను. మీకు డ్రై అయ్యాక నా హెయిర్ చూపిస్తాను.
ఎట్లా ఉంటుంది అనేసి. అలోవెరా పెడితే మన హెయిర్ అయితే సాఫ్ట్ అవుతుంది. అలాగే మన ఫేస్ కూడా చాలా మంచిది అనమాట. ఫేస్ కూడా అలోవెరా పెట్టడం వల్ల మంచి గ్లో వస్తుంది, బ్రైట్నెస్ వస్తుంది. ఎన్నో అసలు బెనిఫిట్స్ అయితే నేను మీకు చెప్తాను. సో ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసుకొచ్చేసాను. ఇంకా ఫేస్కి కూడా అట్లే నేను అలోవెరా తలకు పెట్టుకున్నప్పుడు ఫేస్కి పూసుకునేస్తాను కాబట్టి మీ హెయిర్ వాష్ అయితే చేసుకొని వచ్చేసాను. నా హెయిర్ వాష్ ఇలా ఉంది, ఇంకా కొంచెం వెచ్చగా ఉంది కాబట్టి అందులో